అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగుతున్నారు. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో 17వ వార్డుకు సంబంధించి బైరవైన శ్రీదేవి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళకి ప్రజల నుంచి అండ్ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీకు 17వ వార్డులో ప్రచారం స్టార్ట్ చేసిరు కదా అన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి మీ మేడం గారు నామినేషన్ వేసి అభ్యర్థులు నిలబడ్డారా? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన వస్తుంది. గతంలో కూడా నేను కౌన్సిలర్గా ఉండటం జరిగింది. గతంలో కూడా ఈ వార్డు 17వ వార్డుని అభివృద్ధి చేయటం, ప్రతి ఒక్కటి సమస్య కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చటం. ఇప్పుడు నేను మళ్ళీ అవకాశం వచ్చిందని ప్రజలలో ఓటర్స్లలో మళ్ళీ ఒక కళ్ళల్లో ఆనందం ఉంది. మీ ఇంటికి మా పార్టీ నాయకులు మా అందరూ కూడా మేము తిరుగుతుంటే అయ్యా నీకే చేస్తాం, మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి నీకే చేస్తాం, మళ్ళీ అభివృద్ధి నీ వల్లనే అవుతుంది అని చెప్పేసి ప్రజలు మంచి స్పందన ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందన్న? సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ, వేనారెడ్డి గారిని, పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ, అండ్ జిల్లా అధ్యక్షులు గారు కానీ ఎలాంటి ప్రోత్సాహం ఉంది, ఎలాంటి సపోర్ట్ ఉంది? మా పార్టీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ, పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ, మా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు కానీ, వేనారెడ్డి గారు కానీ, మా పార్టీ నాయకులందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. ఏ వార్డులో ఎవరికైతే టికెట్లు ఇచ్చినో వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలు కూడా పూర్తిగా సపోర్ట్ ఉండి మా గెలుపు కోసమే పనిచేస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పి సర్వోత్తమ్ రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. మంచి వాళ్ళు కూడా ఏదున్నా మాకు అందుబాటులో ఉంటున్నారు, ఏదున్నా స్పందిస్తున్నారు, మాకు ఏదన్నా సమస్య ఉంటే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితేనా రేపు ఇక్కడ 17వ వార్డులో మీరు మీ మేడం గారు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా ఏ సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? రేపు ఈ వార్డులో నేను గెలిచిన తర్వాత ముఖ్యంగా మా వార్డుకి శ్మశాన వాటికే కొన్ని శ్మశాన వాటిక ఒకటి, చింతలజూరులో పారిగోడ, ఏ స్కూళ్లకు చింతలజూరు అంబేద్కర్లు కూడా స్కూల్ పారిగోడలు కొన్ని ఉన్నాయి. అట్నే మన కెనాల్ మీద 3 బ్రిడ్జీలు, ప్రజలకు చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అన్ని కూడా నేను తీరుస్తా అని ఈ సభ చెప్తున్నాను. సేమ్ టైం అదే విధంగా మామూలుగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు సూర్యాపేటకు అభివృద్ధి అంటే ఏందో చూపించినవన్న భరోసాతో వాళ్ళు ముందుకెళ్తారు. బీజేపీ పార్టీ వెళ్ళేమో సెంటర్ లో మా గవర్నమెంట్ ఉందన్న భరోసాతో వాళ్ళు వెళ్తారు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ భరోసాతో ప్రజల్లో? మాకు కాంగ్రెస్ అంటేనే బలం. మా కాంగ్రెస్ లా మేము ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా మొన్న ఇంద్రం మిల్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ అన్ని కూడా ప్రజలలో మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయటం జరుగుతుంది. ప్రజలలో కూడా మంచి స్పందన వస్తున్నది. ఈ సందర్భంగానే అన్నగారు ఉన్నారు మనతో పాటు. యాక్చువల్లీ నాతో పాటు అన్నగారు వాళ్ళు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసారు అన్న అవుతారన్న ఉద్దేశం. ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు అన్నగారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. అన్నగారికి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? మీ వాటిలో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎలా స్పందన ఉంది? బ్రహ్మాండమైన స్పందన ఉందన్న. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఇక్కడ ఇంతకుముందు కూడా బైరవైన శ్రీనివాస్ అనే అతను ఇక్కడ కౌన్సిలర్ గా చేసిండు. అనేక రోడ్లు కానీ, రైల్స్ కానీ, ప్రతి ఒక్క విషయంలో డ్రైనేజ్ కానీ ప్రతి విషయంలో మనకి ఇక్కడ మంచి సపోర్ట్ ఉంటుంది. జనాల్లో మంచి స్పందన ఉన్నది. అందులో మేము మా గవర్నమెంట్ పెట్టిన 8 పథకాలు అవి ముఖ్యంగా ఈ గడప గడపకు చేరజేసి దానికి సంబంధించి మొత్తం వివరించి ఖచ్చితంగా ఈ వార్డు మంచి మెజార్టీతో తీసుకొస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, మీరు ఇక్కడ అన్నగారికి చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు కారు దిగగానే ఉన్నారు, అంత జనం ఉన్నారు, యూత్ మీరందరూ కూడా. ఎట్లాంటి సపోర్ట్ ఉందన్న ఇక్కడ అన్నకి? దామన్నకు ఈ వార్డు నుంచి మంచి గిఫ్ట్ మెజార్టీ తోటి ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా బైరవైన శ్రీనన్నకు మంచి మెజార్టీ తోటి గెలిపించుకొని తీసుకుపోయి దామన్నకు గిఫ్ట్ గా ఇస్తాం. మేము దామన్న ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి టికెట్ల కోసమే కానీ, అధికారాల కోసమే కానీ, దేనికోసం ఆశపడి మేము పనిచేసేటోళ్ళం కాదు. నీతి నిజాయితీగా నిలబడి అందరూ ఒకే కట్టుబడి తోటి. ఇప్పుడు బైరవైన శ్రీనన్నకు ఈడ టికెట్ రాలేదు, మా అందరికీ వచ్చింది టికెట్. ఆయన ఒక్కడికే వచ్చిందని మేము భావించట్లే. ఎందుకు అంటే ఆ టికెట్ మా అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత ఆయన ఆ బాధ్యత వహిస్తుండో లేదో కానీ ఆయన కన్నా ఎక్కువ మేము అందరం కలిసి కట్టుకట్టుగా అందరం పనిచేస్తున్నాం.
ఇంకోటి మంచి భారీ మెజార్టీ తోటి, గతంలో ఉన్న మెజార్టీ తోటి మంచి మెజార్టీ తీసుకొని మేము వేణన్న గాడికి, సర్వతన్న గాడికి, మన నర్సన్న గాడికి, అందరి కాడికి మంచి గిఫ్ట్ గా బైరబైన సీనన్నకు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మెజార్టీ వస్తుంది. ఎటువంటి అభ్యంతరం ఏం లేదు, ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. టిఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి వాళ్లకు ఇక్కడ తగిన శాస్త్రి చేయవలసిన అవసరం ఎందుకు ఉంది అంటే, గతంలో మన ఉద్యమకారులకు అన్యాయం చేసిరు కాబట్టి ఆ ఉసురు తగలబోతుంది కాబట్టి ఈ విధంగా ఏ వార్డులో కూడా క్యాండిడేట్ నిలబడటానికి కూడా నిల్వ లేకుండా పోయిందంటే ఉద్యమకారులది ఉసురు తగిలింది కాబట్టి ఇప్పుడు మొత్తం అంతమైపోతుంది టిఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా 48 వార్డులలో 40 చిల్లర సభ్యులు గెలవబోతున్నారు. మేము దామన్నకు గుర్తుగా మొత్తం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అన్న, మీరు ఒక సీనియర్ నాయకులుగా నాది ఒక ప్రశ్న అన్న, మీరు మొదటి నుంచి చూస్తున్నారు, మీరందరూ కూడా దామన్న గారు చనిపోయిన తర్వాత సర్వోత్తమ్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయాలనే చేయడం జరుగుతుంది. సో సర్వోత్తమ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయన్న? చాలా బాగుంది అన్న. తండ్రికి దగ్గర తనయుడు అనిపించినాడు ఆయన. ఒకసారి హావభావాలు చూడండి, మరో దావనను మరిపిస్తున్నాడు. ఖచ్చితంగా మా నాయకుని ఎమ్మెల్యే చేశాక నిద్రపోన్నాం. మీరు కూడా పటేల్ రమేష్ రెడ్డి గారు, ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి గారు, ఇంతకు ముందంటే మీకు వాస్తవం చెప్పాలంటే ఎవరిని అడిగినా వర్గపోరుండే. ఇప్పుడు 2 వర్గాలు కలిసి ఒకటే తాటి మీదకి వచ్చి ఇప్పుడు సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? మాకు గతంలో కూడా పటేల్ రమేష్ రెడ్డి అన్న వేరు, దామన్న వర్గం వేరు అని మా ఏ అయితే ఓటర్గా ఉన్నాం, కార్యకర్తలుగా ఉన్నాం, లీడర్లుగా ఉన్నాం, మాలో అలాంటి ఆలోచనలు లేకుండే. ఇప్పుడు కూడా లేదు మాకు. ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు ఏకమవుతారు, మనం కూడా ఏకమైదాం అనే అభిప్రాయంతో మేము ఇక్కడ పని చేయట్లేము. మాకు కావాల్సింది ఒకటే గుర్తు, హస్తం గుర్తు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది చరిత్ర కాబట్టి ఖచ్చితంగా మాకు వర్గాలు ఎవ్వరి ఎదటోడు వర్గాలని చెప్పి ఆ ఆలోచన తీసుకువచ్చి ఉన్న ఎదటోళ్లకు వాళ్ళ బ్యాచ్లుగా ఇడదీయాలని చెప్పి వర్గాలు అని చెప్పి ఎదటి పార్టీ చెప్పవలసిందే తప్పించి మా దగ్గర ఎటువంటి కూడా వర్గాల అలాంటి అభిప్రాయాలు లేవు. మేము ఎన్నడూ కూడా బయటోళ్ళు అనేది లేదు. వాస్తవంగా చెప్పాలంటే బయటోళ్ళు వస్తే ఇక్కడ ఎవరైనా సరే మా వార్డు వేజ్గా అన్ని వర్గాల నుంచి మన ఎస్సీ ఉంది, బీసీ ఉంది, మైనార్టీ ఉంది, అన్ని కులాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి గతంలో బయట వాళ్ళకు తీసుకొచ్చి ఇక్కడ వేసిరు కాబట్టి ఆ ఫీలింగ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి ఏ పార్టీ నుంచి కూడా ఈ వార్డుకు రావాలంటే జనుకు పుట్టేటట్టు మేము అందరం ఏకమై మా వార్డోడే కావాలనే అభిప్రాయంతో మేము ఒకటి వర్గాలు చూడం. కావాల్సింది మంచి క్యాండిడేట్, మంచి వ్యక్తి, మంచిగా జనాల్లో కలిసిపోయే వ్యక్తి. కాబట్టి బైరబైన సీనన్నకు మేము టికెట్ ఇవ్వమని చెప్పినాం, ఇచ్చిరు. మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, భారీ మెజార్టీ తోటి గిఫ్ట్ ఇస్తాం. మాకు ఎలాంటి వర్గాలు లేవు. అన్న, మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 17వ వార్డు ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఈ 17వ వార్డులో బైరవైన శ్రీదేవి శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చినందుకు సర్వోత్తమ్ రెడ్డి గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారికి, వేణారెడ్డి గారికి, మా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మా వార్డు నుంచి కూడా ఖాదర్ కానీ, పప్పెన్న కానీ, మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి, సైదులు కానీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నాకు టికెట్ ఇప్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రజలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి భారీ మేరతో గెలిపిస్తే ప్రజలకు కూడా నేను అందుబాటులో ఉండి అన్ని కాంగ్రెస్ నుంచి వచ్చే పథకాలు, ఇంద్రం మిల్లు కానీ, పెన్షన్లు కానీ, ఈ ఉచితంగా వచ్చే మొత్తం కూడా ప్రజలకు దగ్గరుండి చేరుస్తానని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రేపు 11వ తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో చేగుర్తుపై ఓటేసి నన్ను భారీ మేరతో గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.